ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒక్కసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరంతా దేవుని కృపను బట్టి బాగున్నారు కదా. ఆయన కృప మాత్రమే మనల్ని నడిపిస్తుంది. ఆయన కృప మాత్రమే మనల్ని బ్రతికిస్తుంది. ఆయన కృప మాత్రమే మరలా మనకు అవకాశాలు ఇస్తుంది. మరి ఒక చక్కటి దినాన్ని, మరి ఒక అద్భుతమైన అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఈ ఉదయకాలం నా లేవగానే మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టారా, ప్రార్థించారా? మీరెంత బిజీగా ఉన్నా ప్రతిరోజు ఉదయాన్నే మొట్టమొదటిగా దేవునితో సమాధానపడండి, ప్రార్థించండి, ఆయనకు లోబడండి. తండ్రి, నీ వాక్యానుసారంగా బ్రతకడానికి నాకు శక్తినివ్వండి అని ఆయన శక్తి కొరకు వేడుకోండి. తప్పకుండా దేవుడు తన శక్తి చేత మిమ్మల్ని నడిపిస్తారు. ఈరోజంతా దేవుని శక్తి మిమ్మల్ని నడిపించబోతోంది. మీలో ఇంకెవరైనా నిస్సహాయ స్థితిలో, శ్రమలు, శోధనలు ఉంటే మీ ప్రార్థన విన్నపములన్నీ తప్పక నాకు తెలియచేయండి కామెంట్ ద్వారా. మీ కొరకు ప్రార్థించడానికి, మీకు ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. మన ఆత్మీయ కుటుంబం అంతా కూడా మీ కొరకు ప్రార్థిస్తున్నారు. ఈ వాక్యం చివరిలో నేను మీ కొరకు ప్రార్థించబోతున్నాను. మీరందరూ కూడా మీరు ఏ సమస్యలో ఉన్న ప్రార్థనలు ఏకీభవించండి. ఎందుకంటే మీ సమస్యలను విడిపించేది నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నారు. మీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుని ఈరోజు అద్భుతాలు జరిగించబోతున్నారు. విశ్వాసంతో ఏకీభవించండి, విజయాన్ని పొందుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈ నూతన ఉదయాన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్. మహోన్నతుడైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. నేను మహాకాశముల పట్టజాలని మహోన్నతుడను. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడను. అయినప్పటికీ కూడా నేను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయడానికి, దీన మనసు గల వారి యొద్ద నేను నివసిస్తున్నానని మహోన్నతుడైన దేవుడు తెలియజేస్తున్నారు. దేవుడు నాతో మాట్లాడాలి. ఈ భయంకరమైన సమస్యలో నేనున్నాను. ఆ బాధలోనికి, ఆ సమస్యలోనికి ప్రభు రావాలి. ఆయన నా జీవితంలో జోక్యం చేసుకోవాలి. ఆయనే నా కార్యాన్ని సఫలపరచాలి. ఆయనే నా ప్రక్కన ఉండాలి, నా పక్షంగా ఉండాలని ఆశించి ప్రార్థిస్తున్నావేమో. ఆయన నీ దగ్గరికి రావడానికి, నీతో పాటు ఉండడానికి, నీ సమస్యలు నీతో ఉండడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. అయితే నీవు సిద్ధంగా ఉన్నావా? ఆయన నా దగ్గరికి రావడానికి నేనేదో ఇవ్వాలేమో, నేనేదో చెయ్యాలేమో అనుకోవద్దు. ఈ ఒక్కటి ఉంటే చాలు. కొన్ని కోట్ల మందిలో నీవు ఒక ప్రత్యేకంగా ఉంటావు. ఆయన చూపు అన్ని కోట్ల మందిలో నీపైన పడుతుంది. నీ దగ్గరికి ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. అదే దీన మనస్సు, విరిగి నలిగిన మనస్సు, తగ్గింపు కలిగిన జీవితం. ఆ మహోన్నతుడైన దేవుడు వినయం కలిగిన వారు, దీనత్వం కలిగిన వారు నలిగిపోతూ ఉంటే ఆయన మౌనంగా ఉండడు. ఆయన వారి దగ్గరకు వస్తాడు. ఎందుకంటే విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. నలిగిన వారి దగ్గరికి వస్తాడు, విరిగిపోయిన వారి దగ్గరికి వస్తాడు, పగిలిపోయిన వారి దగ్గరికి వస్తాడు. ఆయన వారు నలిగిపోతూ ఉంటే ఆయన చూస్తూ ఊరుకోలేడు. తను తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడు. అందుకే యోహాను భక్తుడు అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని. మన ప్రార్థనలో తగ్గింపు కావాలి, మన మాటల్లో తగ్గింపు కావాలి. నేను అనేది పూర్తిగా పోవాలి. నేను కాదు, క్రీస్తే అనాలి.
నీవు ఆయనను హెచ్చించినట్లయితే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అందుకే ఆయన చెప్తున్నారు, నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తానని. నీవు గనక తగ్గింపు కలిగే విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తే ఆయనే దిగి వస్తాడు నీ దగ్గరికి. ఆయన తన దూతలను పంపిస్తాడు నీ కొరకు. నీవే సమస్యలో ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, తగ్గింపుతో నలిగిన హృదయంతో నువ్వు మోకరించి, తండ్రి నేను ఓడిపోయాను, మీ కృప మాత్రమే నన్ను లేవనెత్తాలి, నాకు సాధ్యం కాదయ్యా, నీకు సమస్తము సాధ్యమయ్యా అని నువ్వు తగ్గింపు కలిగి ప్రార్థిస్తే తప్పకుండా ఆయన దిగి వస్తాడు నీ కొరకు. దేవుడు కోరుకున్నదెల్లా లోబడిన హృదయం మాత్రమే. లోబడడం అంటే మీ స్వంత మాటలు విడిచిపెట్టాలి, మీ స్వంత ఆలోచనలు విడిచిపెట్టాలి, మీ స్వంత అంచనాలు విడిచిపెట్టాలి, మీ స్వంత స్వరాన్ని విడిచిపెట్టాలి. మీ జీవితంలో పనిచేయడానికి ఆయనకు చోటు ఇవ్వాలి. మీలో నేను అనేది ఖాళీ అయిపోతే క్రీస్తు నింపబడతాడు. ఆయన వస్తాడు మీ జీవితంలోకి, మీలోనికి. ఆయన బంగారు పాత్రను వాడుకోడు, వెండి పాత్రను వాడుకోడు, విరిగి నలిగిన పాత్రను వాడుకుంటాడు. నీవు విరగకపోతే ఆయనకు పనికిరావు. నీవు విరగకపోతే నీ ద్వారా ఆయన పని చేయలేడు. నీవు విరిగి నలిగినప్పుడే నీలో ఆయన పని చేస్తాడు, నీ ద్వారా ఆయన పని చేస్తాడు. విరిగి నలిగిన పాత్రను ఆయన ఎంతమాత్రం అలక్ష్యం చేయడు. చూడండి, యోబు సమస్తాన్ని పోగొట్టుకొని ఇక నా జీవితం పగిలిపోయింది, నా జీవితం విరిగిపోయింది అన్నట్లుగా పగిలిన, విరిగిన, నలిగిన స్థితిలో ఉన్నాడు. అట్టి స్థితిలో ఉన్న యోబును ఎంతోమంది బాధ పెట్టారు మాటలతో. స్నేహితులందరూ కూడా మాటలతో ఎంతగానో నిందించారు, ఎంతగానో అవమానించారు. వారి మాటల ద్వారా ఎంతో నలిగిపోయాడు, విరిగిపోయాడు. అయినప్పటికీ కూడా మాటలతో బాధించిన తన స్నేహితులను గురించి ప్రార్థించాడు. బాధించిన వారి కొరకు ప్రార్థించాలంటే ఎంతో కష్టం కదా. ఎంతో తగ్గించుకోవాలి, ఎంతో విరిగిపోవాలి, ఎంతో నలిగిపోవాలి. యోబు తగ్గించుకొని ప్రార్థించాడు తన స్నేహితుల కొరకు. యోబును గురించి పూర్తిగా తెలిసి కూడా వారి యోబును అవమానిస్తూ ఉంటే, యోబును నిందిస్తూ ఉంటే, నీవు పాపం చేసావేమో అని యోబును పాపిగా చిత్రీకరిస్తూ ఉంటే ఎంతగానో నలిగిపోయాడు యోబు. కానీ వారి కొరకు ప్రార్థించాడు. నిజమైన తగ్గింపు అదే. అందుకే దేవుడు ఆ విరిగిన పాత్రను త్రోసివేయలేదు. విరిగిపోయి నలిగిపోయిన యోబు జీవితాన్ని తిరిగి బాగు చేశాడు, తిరిగి సరిచేశాడు. ఎవరైతే తనను నిందించారో, ఎవరైతే అవమానించారో, ఎవరైతే బాధించారో వారి ఎదుటనే దేవుడు యోబును నిలబెట్టాడు. అవును, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అలక్ష్యం చేయడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నేను విరిగిపోయాను అనుకుంటున్నావా? నా బ్రతుకు పగిలిపోయింది, పాడైపోయింది, ఈ పగిలిన పాత్రకి ఎందుకు పనికిరదు అనుకుంటున్నావా? నీ దీనస్థితిని చూసి అందరూ హేళన చేస్తున్నారా? యోబులో నలిగిపోయి ఒంటరిగా మిగిలిపోయావా? నేను అలసిపోయి, నువ్వు విసిగిపోయాను అనుకుంటున్నావా? నీ కుటుంబ స్థితిగతుల గురించి అలసిపోయావా? నీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి అలసిపోయావా, నలిగిపోయావా? నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావా? ఏది ఏమైనా, ఏ పరిస్థితి ఏ విధంగా ఉన్నా, ఈరోజు ప్రభు నీకు ఇస్తున్న వాగ్దానం, నలిగిన నీ దగ్గరికి నేను వస్తున్నానని. ఈరోజు వాగ్దానం నీ కొరకే. నలిగిపోయిన నీవు వినయ మనస్సుతో, దీన మనస్సుతో ఆయన సన్నిధికి వస్తే నీతో ఉండి నీతో కలిసి పనిచేయడానికి వస్తాడు ఆయన. సృష్టికర్త నీతో కలిసి ఉంటే, నీతో కలిసి పనిచేస్తే ఇక ఎవ్వరు నిన్ను ఆపగలరు. ఇక ఏ పరిస్థితి నిన్ను అడ్డుకోగలదు. నీ జీవితంలోకి ఏ పరిస్థితి నేను ఆటంకపరచలేదు, ఏది కూడా నేను అడ్డుకోలేదు. రోజు రోజుకు నువ్వు అభివృద్ధి చెందుతావు, రోజు రోజుకు నువ్వు దీవించబడతావు. విరిగిపోయి పగిలిపోయిన అనుకుంటున్నా నిన్ను దేవుడు వాడుకుంటాడు. కాబట్టి ఈరోజు ఎంతమంది అయితే నలిగిన స్థితిలో ఉన్నారో, కృంగిన స్థితిలో ఉన్నారో, నా హృదయం పగిలిపోయింది, నేను విరిగిపోయిన అనుకుంటున్నారో, ఒక్క నిమిషం దేవుని సందు మోకరించండి. ప్రభువుకు అప్పగించుకుందాం మన జీవితాన్ని, ప్రభు చేతిలో పెడదాం మన పరిస్థితులన్నిటినీ. వాగ్దానాన్ని నమ్మిన వారంతా నాతో కలిసి మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని చూడడానికి మాకు సహాయం చేశారు. ఈరోజు కూడా నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించారు. విరిగిపోయావా, నలిగిపోయావా అయినా సరే భయపడొద్దు. నేను మహోన్నతమైన స్థలంలో నివసించబడను, మహోన్నతుడను. అయినా కూడా వినయము గల నీ దగ్గరికి నేను వస్తాను, నీతో నివసిస్తానని వాగ్దానం చేశారు. తండ్రి, మేమెంత అదృష్టవంతులమయ్యా. మాతో ఉండడానికి లోకంలో ఎవరికి ఇష్టం లేకపోవచ్చు, మా స్వంత వారికి మాతో ఉండడానికి ఇష్టం లేకపోవచ్చు, కానీ
మహోన్నతులైన నీవు మాతో నివసించడానికి ఇష్టపడుతున్నావు, మా దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నావు. అయ్యా, మీరుండగా మా నలిగిన స్థితిని మేము చూడం. మేము ఎంత నలిగిపోయినా, ఎంత విరిగిపోయినా, ఎంత పరిస్థితులు మాకున్నా మేము ఇక భయపడాల్సిన అవసరం లేదయ్యా. వాటన్నిటినీ సరిచేసే శక్తి నీకుంది, తిరిగి బాగు చేసే శక్తి నీకుంది, తిరిగి స్వస్థపరిచే శక్తి నీకుంది, తిరిగి పోగొట్టుకున్నవన్నీ రెస్టోర్ చేసే శక్తి నీకుంది. తండ్రి, ఎంతమంది ఈరోజు ఈ వాగ్దానాన్ని విశ్వసించి ప్రార్థిస్తున్నారో పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరుస్తున్నందుకు వందనాలు. విరిగిపోయిన నలిగిపోయిన పరిస్థితుల్లోనికి మీరు వెళ్ళి వారి దీన స్థితిని ఉన్నత స్థితిగా మార్చివేస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతమంది అయితే కామెంట్స్ ద్వారా వారి ప్రార్థన విన్నపాలు తెలియజేస్తున్నారో, పరిశుద్ధాత్ముడా నాకైతే సాధ్యం కాదయ్యా, నేను వారి జీవితాన్ని బాగు చేయలేనయ్యా, పగిలిపోయిన వారి బ్రతుకులు నేను తిరిగి కట్టలేను, పగిలిపోయిన వారి జీవితాన్ని తిరిగి నేను అతికించలేను, కానీ నీకు సాధ్యమే తండ్రి, మీరు తిరిగి బాగు చేయగలవయ్యా. తండ్రి, ఎంతమంది పాపంలో ఉన్నారో, శాపంలో ఉన్నారో, వ్యసనాలతో ఉన్నారో విడుదల దయచేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది ఆర్థిక బంధకాలు అప్పులో ఉన్నారో యేసునామములో విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. ఎంతమంది ఇతరుల చేతిలో ధనాన్ని నష్టపోయారో రెస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది రావాల్సిన ధనం కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి, అది పెన్షన్ అయినా, జీతమైనా, ఏదైనప్పటికీ మీరు తిరిగి దయచేస్తున్నందుకు వందనాలు. కుటుంబ కలతలు నలిగిపోతున్న వారిని విడిపించండి. ల్యాండ్ ఇష్యూస్తో నలిగిపోతున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. ఇంటి సమస్యలతో నలిగిపోతున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేయండి. కోర్టు కేసెస్తో నలిగిపోతున్న బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వ్యాపారాలను దీవించండి, ఉద్యోగాలు తోడుగా ఉండి, వ్యవసాయాలను దీవించండి, పాడి పంటలను దీవించండి, చేతి వృత్తులను దీవించండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ తోడే ఉండండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ చేస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేని బిడ్డలకు నేను నీ కృప చేత స్వంత గృహాలు దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వివాహాలు జరగక నలిగిపోతున్న బిడ్డల జీవితంలో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. గర్భఫలం లేక నలిగిపోయి కృంగిపోయిన బిడ్డల జీవితంలో అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ చేస్తున్నందుకు వందనాలు. ట్రాన్స్ఫర్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో, ప్రమోషన్ కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకరమైన కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నానయ్యా. ఈ సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా ఈ రోజంతా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడండి. వారు వెళ్ళి ప్రతి స్థలమును మీరు తోడుగా ఉండి, వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు దీవించి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. విరిగి నలిగిన హృదయంతో ఉన్న నిన్ను దేవుడు ఎప్పటికీ కూడా అలక్ష్యం చేయడు. భయపడొద్దు, దేవుడిని పక్షంగా ఉండి కార్యం చేయబోతున్నారు. వాగ్దానాన్ని విశ్వసించండి. నమ్మిన వారందరూ హృదయపూర్వకంగా ఆమేన్ చెప్పండి. మీ విశ్వాసాన్ని తెలియజేస్తూ వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు అనుకూలమైతే షేర్ చేయండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.